ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 300 పాయింట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి కన్సల్టేషన్ లోకి వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అంతా. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మనకి అప్సైడ్ ర్యాలీ అనేది వెళ్ళింది. ఇక్కడ మనకి 200 ఎంఐని 20 ఎంఐ క్రాస్ చేసింది. మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో గ్రీన్ కలర్ క్యాండిల్ లో క్లోజ్ అయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఫస్ట్ అనేది వెబ్ సోల్ లో తీసుకున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20 ఎంఐ దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ పడింది. మనకి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంది. సో 200 ఎంఐ కూడా నియర్ బై ఉంది. దట్టు మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 55 ఉంది. వాల్యూమ్ కూడా మనకి రీసెంట్ డేస్ తో పోలిస్తే కొంచెం హెవీగానే ఉంది. సో ఇందులో నేను ఎంటర్ అయ్యా. మనకి చూసుకున్నట్టయితే ఇందులో నాకు ఎప్పుడైతే 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ లో మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంది. కానీ మన స్ట్రాటజీ ప్రకారం 20 ఎంఐ నియర్ బై వచ్చింది. సో నేను ఎంటర్ అయ్యా. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. కాకపోతే మనకి 1:2 కన్నా అబౌవ్ ఇచ్చింది. సో మనకి ప్రెసెంట్ 1:1 ఓకే అని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయా. సెకండ్ చూసుకున్నట్టయితే నేను మనపురం ఫైనాన్స్ లో తీసుకున్నా. ఇందులో ఏంటంటే ఆల్రెడీ 200 ఎంఎన్ 20 ఎంఏ క్రాస్ చేసింది. సో మనకి ఆల్రెడీ ఇక్కడ డోజీ క్యాండిల్ పడింది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేయలేదు తప్ప మనకి ఈ క్యాండిల్ లో లిక్విడిటీ స్వీప్ చేసింది. సో నేను డౌన్ సైడ్ కి వెళ్తుందని నేను సెల్ సైడ్ ప్లాన్ చేశా. అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా వెళ్తుందని నేను ప్లాన్ చేశా. కానీ మనకి ఇక్కడ ఏదైతే క్యాండిల్ మనకి హ్యామర్ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ లో ఉందో, సో ఇక్కడ మనకి రెడ్ కలర్ మరుబోజు ఉంటే ఇంకా మంచిగా ఉండేది. సో ఇది చూసుకున్నట్టయితే ఇది నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి లో తీసుకున్నా. ఇక్కడ మనకి 200 ఈఎంఐ దగ్గర ప్రైస్ అనేది కన్సోలేట్ అవుతూ ఉంది. మనకి 20 ఎంఐ అబవ్ మళ్ళీ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 57% ఉంది. సో నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ నాకు ఎప్పుడైతే 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ ఒక హై ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ వెనక్కి రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశా. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యా. మనకి ఇక్కడ ఎప్పుడైతే 1:2 ఇచ్చిందో మళ్ళీ ప్రైస్ అనేది 50% పైనే పడింది కిందకి. సో పడి మళ్ళీ అబవ్కి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను బొంబాయి సూపర్ హైబ్రిడ్ లో తీసుకున్నా. యాక్చువల్ గా ఈ స్టాక్ అనేది మనకి లిక్విడిటీ తక్కువ ఉంది. కానీ ఈ రోజు లిక్విడిటీ ఎక్కువ ఉంది. సో 20 ఎంఎన్ నియర్ బై మనకి హ్యామర్ పడింది అని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి విత్ ఇన్ మినిట్స్ లో మనకి 1:2 వచ్చేసి నేను ఎగ్జిట్ అయిపోయా. తర్వాత వెంటనే నెక్స్ట్ 2 క్యాండిల్ అనేది ఎస్ఎల్ హిట్ చేయడానికి మళ్ళీ వచ్చింది. ఎస్ఎల్ ట్రయల్ చేసి ఉంటే నేను బ్రేక్ ఈవెన్ పెట్టి ఉంటే ఖచ్చితంగా ఎస్ఎల్ హిట్ అయ్యేది. సో నేను ఎగ్జిట్ అయిపోయా కాబట్టి నేను ఇందులో సేఫ్ అయ్యా. లేదంటే నా ఎస్ఎల్ హిట్ అవ్వదు కానీ బ్రేక్ ఈవెన్ పెడితే హిట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ లో తీసుకున్నా. ఇందులో మనకి ఎప్పుడైతే 20 ఎంఐ నియర్ బై మనకి బ్రేక్అవుట్ అయిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే మనకి ఆర్ఎస్ఐ కూడా 62% ఉంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ మనకి డైవర్జెన్స్ కనబడుతుంది. కనిపించినట్టే మనకి ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తూ ఉంది. ఇక్కడ ఏమైందంటే నేను ఇది లాస్ట్ ట్రేడ్ కింద ఉంచా. సో ఈ ట్రేడ్ అనేది నేను అరౌండ్ ఈ గ్రీన్ కలర్ ఈ హ్యామర్ టైప్ నేను ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టేసాను అనమాట. డైరెక్ట్ దగ్గర. సో నాకు ఇక్కడ ఈ క్యాండిల్ హిట్ అయింది ఎస్ఎల్. నా ఎస్ఎల్ హిట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా ప్రైస్ వచ్చి అప్ సైడ్ వెళ్ళింది.